ప్రజలే లేని రాజధాని ఎవరికి ఉపయోగం అని ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబుకు అమరావతిని అభివృద్ధి చేసే ఉద్దేశం ఉంటే హెరిటేజ్ను అక్కడ ఎందుకు పెట్టలేదని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని కూటమి నేతలకు తెలిసిపోయిందన్నారు. అందుకే రాజధాని పేరుతో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అమరావతి పేరుతో చేసిన అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. గతంలో నరేంద్ర మోడీ చెప్పాడు పోలవరం ఏటీఎం అని చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు పోలవరం ఏటీఎం పోయి అమరావతి ఏటీఎం అయిపోయింది చంద్రబాబు నాయుడికి కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా. మీరేదని చెప్పుకునే హెరిటేజ్ కంపెనీ అక్కడ పెట్టచ్చు కదా అమరావతిలో. ఈ లూలు మాల్కి, టీసీఎస్లకి, ఐటీ కంపెనీలకి వైజాగ్లో మీరు స్థలాలు ఇస్తున్నారు కదా, వాళ్ళందరూ అమరావతిలో పెట్టించచ్చుగా మీరు. ఇప్పటికి సుమారు 47,000 కోట్లు అప్పు చేశారు అమరావతి పేరుతో. ఏమన్నా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయా? మళ్ళీ వీళ్ళు రారు, ప్రభుత్వం రారని తెలిసిపోయి ఉన్నన్నాళ్ళు దండుకుందామని చెప్పని వాళ్ళందరికీ భయం. ఒకసారంటే మోసపోయారు ప్రజలు, మాటకి మోసపోరు. తప్పకుండా 2029 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. మీరు చేసే అవినీతులను కూడా ఎంక్వైరీ చేయడం ఖాయం. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం పెట్టారని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యులు కోన రఘుపతి. కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను నిందించడానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు. మండలిలో అమరావతి తీర్మానం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు ఆయన. నిదానంగా వాళ్ళకి కట్టబెట్టుకుంటూ దాని ద్వారా బెనిఫిట్ పొందుతూ ఇది నిదానంగా చేయాల్సింది కాబట్టి, త్వరబడి చేసేది కాదు, అవదు కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ రోజు ఏ ఆలోచనతో చేశారో అదే ఆలోచన ఈ రోజు కూడా జరుగుతూ ఉందన్న సంగతి ప్రజల్ని గమనించని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. లేకపోతే శాశ్వత రాజధానిగా అమరావతి ఉండాలి అని మళ్ళా ఇంకొకసారి తీర్మానం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈరోజు మరి దాదాపు 1,00,000 కోట్ల దాకా టెండర్లు పిలిచారు. ఉన్నటువంటి 30,000 ఎకరాలు రైతులకి ఇంతవరకు ప్లాట్లు చేసి అప్పచెప్పినటువంటి పరిస్థితి లేదు. లబో దిబో అంటున్నారు.